బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కనుంది నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నేను అన్యాయం చేసినా నీకు? నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు? ఎంత ఘోరంగా తిట్టావు నన్ను, ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. బిందు మాధవి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. బిందు మాధవి గారు చెప్పండి. ఒక కంటెస్టెంట్ అంత శూర్పణక ఇదిగో బాణం అని చెప్పి మీ మీదకి అన్నిసార్లు విసురుతున్నా గానీ హౌ యూ ఫీల్? అది ఓటీటీ బిగ్ బాస్ అన్నది నేనే. ఇరిటేట్ అయ్యాను, చాలా ఇరిటేట్ అయ్యాను. మై యాంగ్రీ సైడ్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోనే అంత రేజ్ కి వెళ్ళింది. యా, సో బట్ ఐ రియలీ థ్యాంక్. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు అంటే అర్థం కాదు, మాట జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఏంటి, అలాంటి వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నాం? ఓకే, ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడితే ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో మాట్లాడాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నా పాప బర్త్డేకి నేను ఇన్వైట్ చేశాను, నన్నీ మర్చిపోయి. గేమ్ ఇస్ గేమ్ ఓవర్, గేమ్ అయిపోయింది. ఇప్పుడు అతను ఏదో అడిగాడు ఉత్సాహంతో, సో దానికి నువ్వేం చెప్పాలి? నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటూ గెలిచాను, అవన్నీ తట్టుకున్నాను కాబట్టి గెలిచాను అనాలి. అది నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ హడావుడి చేస్తాను. బట్ అలాంటి వాళ్ళు ఏంటి అన్నది నేనే కదా. వాళ్ళు వీళ్ళైతే నేను నేమ్ అనకపోవచ్చు, అన్నది నేను కదా. నన్ను నువ్వు ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అలాంటి వాళ్ళు అన్నావు కదా, ఆ మాట వెనక్కి తీసుకో. ఓకేనా? నువ్వు ఎవరితో ఉన్నా అనుకో, నాతో మాత్రం అలాంటివి పెట్టుకో. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నా, అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళకి అవసరం కాబట్టి పాపం వాళ్ళందరూ భరిస్తున్నారు, అవన్నీ పడుతున్నారు, ఎందుకంటే అలాంటి ప్లాట్ఫామ్ రావాలి. కానీ నాకు అవసరం లేదు. నువ్వు స్పెషల్గా ఇది అలాంటి వాళ్ళు నన్ను ఒక్కానిచ్చి ఈ విషయం గురించి చెప్పి హైలైట్ చేయాల్సినంత నెస్టీ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పుకో, పొడి చేశాను అని చెప్పు, చాలా గొప్పగా చెప్పు, అంతే తప్ప ఇంకోళ్ళని అలాంటి వాళ్ళు అని మాత్రం మాట్లాడు. మాట జాగ్రత్త. ఓకే, అందరిలా కాదు, ఊరుకోవడానికి తెలుసు కదా మన గురించి. థ్యాంక్ యూ. అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.